హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభావ పథకాలకి సంబంధించి రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ కావడం జరిగిందండి. అయితే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ తల్లికి వందనం పథకం మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చినా కూడా ఈ పని కనుక చేసుకోకపోతే మీ ఖాతాలకు డబ్బులు అనేటివి చేరవు. అది ఏంటంటే ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకోవాలండి. మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోనటువంటి పరిస్థితిలో మీ ఖాతాలకు డబ్బులు విడుదల చేసినా మీ ఖాతాలకు డబ్బులు అనేటివి చేరవు. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఈ యొక్క విధానంలో ప్రభుత్వము లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను విడుదల చేస్తుంది. సో కాబట్టి మీ యొక్క అకౌంట్కి ఆధార్ సీడింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మీరు ఏ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అనేది అయ్యి ఉంది, ఎన్పిసిఐ అనేది దేనికి యాక్టివ్ అయ్యి ఉంది అనేది చూసుకోండి. నేను మీకు మొబైల్లో అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా చూసుకోవాలనేది. ఒకవేళ మీరు యాక్టివ్లో ఉంచినటువంటి అకౌంట్కి ఎన్పిసి అనేది ఇక్కడ ఆధార్ సీడింగ్ అనేది జరగకపోయి ఉంటే మీరు మార్చుకోవచ్చు. అది ఎలాగో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో పూర్తి వివరాలు అయితే ఉంటాయి. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే అండి, సో ఎన్పిసి అనేది లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇదివరకే చెప్పింది. చాలామంది కూడా లింక్ అయితే చేసుకొని ఉన్నారు. కాకపోతే కొంతమందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు అనమాట. ఎన్పిసిఐ లింక్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు సింపుల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు మీ యొక్క గూగుల్లోకి వెళ్ళి ఎన్పిసిఐ అని టైప్ చేసి ఈ విధంగా ఒక వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూశారు కదా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీంట్లోకి వెళ్ళాలన్నమాట. సో దీంట్లోకి వెళ్ళిన వెంటనే కూడా మనము కన్జ్యూమర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కన్జ్యూమర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో భారత్ ఆధార్ సీడింగ్ డిసీడింగ్ ఎనేబులర్ అని చెప్పని ఒకటి ఉందన్నమాట. సో ఆ యొక్క ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇందులో వచ్చేసి మీరు ముఖ్యంగా మీ యొక్క ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ యొక్క ఆధారు. సో ఇక్కడ ఆధార్కి మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయితే ఉండాలన్నమాట. ఒకవేళ మీరు మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోకుండా ఉండినట్లయితే వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది బ్యాంకులో లింక్ అయి ఉండాలి. అలానే మీ యొక్క ఆధార్కి లింక్ అయి ఉంటేనే ఇక్కడ నేను చెప్తున్నటువంటి ప్రతి ప్రాసెస్ అనేది వర్కౌట్ అవుతుంది. లేదంటే ఏమీ చేయలేరు. సో కాబట్టి ఫస్ట్ మీరు మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. ఆధార్ సెంటర్స్ అనేవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక రోజు వ్యవధిలో అయితే మీకు ఆధార్లో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. 24 hours లోపల అయిపోతుంది ఇప్పుడైతే. కాకపోతే ఆధార్ సెంటర్లో ఈ యొక్క సర్వర్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషను. సో మీరు ఒకసారి గట్టిగా ట్రై చేయండి, మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయించుకోండి. ఓకేనా? సో అయితే ముందుగా ప్రాసెస్ చూద్దాము. ఆధార్కి ఏ అకౌంట్ అనేది మ్యాపింగ్ అయి ఉందనేది. సో ఫస్ట్ ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ నా యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాప్చా అనేది ఉంది కదా, ఈ క్యాప్చాని అయితే ఈ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేశాను. తర్వాత చెక్ స్టేటస్ అని క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ చూపిస్తుందండి. సో మీరు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఒకవేళ తెలియదు అనుకుంటే ఇక్కడ మీరు మీ యొక్క లాస్ట్ 4 నెంబర్స్ చూసుకొని ఇది మీ నెంబరా కాదా వెరిఫై అయితే చేసుకోండి. ఒకవేళ కాకపోతే ఆ నెంబర్ వర్కింగ్లో లేకపోతే మీరు వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ యొక్క మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అయితే చేయించుకోండి. ఇప్పుడు ఒక ఓటీపీ అనేది నా మొబైల్కి అయితే రావడం జరిగింది. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ చేయంగానే నా యొక్క వివరాలన్నీ కూడా వచ్చాయి. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే సో నా యొక్క ఆధార్ నెంబరు, అదేవిధంగా నా స్టేటస్ అనేది చూడండి ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ. సో ఇక్కడ ఈ విధంగా రావాలన్నమాట. సో ఎనేబుల్ అయ్యి ఉంటేనే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్కి ఎనేబుల్డ్ అయి ఉంటేనే సో మీకు ఈ యొక్క డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి బ్యాంక్ నేమ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. సో నేనైతే ఈ అకౌంట్ని క్లోజ్ చేయలేదు, కాకపోతే దీన్ని వర్కింగ్లో అయితే ఉంచలేదన్నమాట. సో ఆ డబ్బులు అనేవి నాకు గవర్నమెంట్ ఏదైనా డబ్బులు విడుదల చేస్తే ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. అందువల్ల నేను బెనిఫిషరీగా మారలేకపోతున్నాను, ఈ యొక్క అమౌంట్ అనేది పొందలేకపోతున్నాను అనమాట. సో అయితే ఇక్కడ నాకు అప్డేట్ ఎప్పుడైందంటే 2024లో మ్యాపింగ్ అనేది అయిందనమాట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. సో దీన్ని ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే నాకు ఈ అకౌంట్లోకి డబ్బులు వద్దు, నేను వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆధార్ సీడింగ్ అండ్ డిసీడింగ్ ఈ యొక్క ఆప్షన్లోకి అయితే వెళ్ళాలన్నమాట.
సో వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఒకసారి నేను ఇక్కడ నా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను, చూడవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే డిసైడింగ్ చేయాలి, ఎందుకంటే నాకు ఆ అకౌంట్కి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్కి వచ్చేసి లింక్ చేసుకోవాల్సి వద్దు అనుకుంటున్నాను. సో కాబట్టి డిసైడింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని, సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నా యొక్క అకౌంట్ నెంబరు మరియు అదే అకౌంట్ నెంబర్ మరొకసారి కన్ఫర్మ్ చేసి, సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క టిక్ బాక్స్ అనేది పెట్టేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే, సో మళ్ళీ కూడా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అనేటివి మారిపోతాయి. సో ఒకవేళ మారిపోయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఫస్ట్ మీరు ప్రాసెస్ అనేది ఓపెన్ చేశారు కదా, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది సేమ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాక్స్లో ఈ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి క్యాప్చా అనేది ఎంటర్ క్యాప్చాలోకి ఇచ్చి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఓటీపీ అనేది సబ్మిట్ చేసిన తర్వాత, సో ఇక్కడ నేను ఇంతకు ముందు చూపించాను కదా యూనియన్ బ్యాంక్కి ఈ యొక్క ఎన్పిసి అనేది యాక్టివ్ అయినట్లు, సేమ్ అదేవిధంగా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. అప్పుడు చేంజ్ అయి ఉంటేనే మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి ఆ యొక్క ఎన్పిసి అనేది స్టేటస్ అనేది యాక్టివ్ అయినట్లు అర్థం. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా ఇలానే ఎన్పిసి అనేది యాక్టివేట్ అయితే చేసుకుంటారు. సో మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందవచ్చు. ఇకపోతే ఈ తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు ఏ తేదీన విడుదల కాబోతున్నాయంటే జూన్ 12వ తేదీన అయితే, సో ఏడాది అవుతుందన్నమాట గవర్నమెంట్ లీడింగ్లోకి వచ్చి. సో ఈ సందర్భంగా అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు లబ్ధిదారులకు అయితే అందిస్తామని చెప్తున్నారనమాట. తల్లికి వందనం పథకం అనేది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను అయితే విడుదల చేస్తారు. ఇక అన్నదాత సుఖీభావ పథకం వచ్చేసి రైతులకైతే ఇస్తారండి. సో రైతులు ఇక్కడ మొదటి విడతకి సంబంధించిన పేమెంట్ అనేది పొందేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో 20,000 రూపాయల్లో మొదటి విడతకి సంబంధించిన డబ్బులు అయితే రైతులకైతే అందించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ నిధులు మరియు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కలగలుపుకొని అయితే 20,000 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో వస్తాయి కాబట్టి ఎన్పిసి అనేది లింక్ తప్పనిసరిగా ఉండాలని నేను మీకు ముందుగా అయితే, సో అప్పటికప్పటికే మీరు ఎత్తుక్కోకుండా ఇప్పుడే వీడియో అయితే చేస్తున్నాను. సో మొబైల్లో లింక్ చేసుకోండి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ₹1 కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది వర్కౌట్ అవ్వాలంటే మీ యొక్క ఆధార్కి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉండాలన్నమాట. సో ఈ యొక్క సర్వీస్ మాత్రము మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి అయితే అప్డేట్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎంత త్వరగా వెళ్ళి అంత త్వరగా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధార్కి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్లో పెట్టుకోవడము చాలా అవసరం. ఓకేనా? సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.